అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, అనుదినము దేవుని వాక్యము మనము వాగ్దానముగా ప్రత్యేకంగా అనుదినము చూసుకొనుట, అది మా జీవితంలో దేవుడిచ్చిన ఎంతో గొప్ప ఆశీర్వాదము, లేక ఒక గొప్ప ప్రణాళిక, లేక ఏర్పాటు అని మనం చూసుకుంటాం ప్రియులారా. ఎందుకనగా దేవుని వాక్యం మనకు సలుస్తుంది, అనుదినము ఆయన స్వరం వినటం, అనుదినము ఆయన వాక్యం ధ్యానం చేసేవారు ఎంతో ధన్యులు అని దేవుని వాక్యం సలుస్తుంది. గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు మనకు ఈ ఒక బునాది వేసినారు. వాక్యం మీద ఆధారపడ్డ ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్ కానీ ఎల్లప్పుడూ, లేక ఈవినింగ్ కానీ మనం దేవుని వాక్యం చదవాలి. మార్నింగ్ పాత నిబంధన, ఈవినింగ్ కొత్త నిబంధన మనం చదవాలి. వాక్యంలో మనం నిలువబడి ఉండాలి, నిలిచి ఉండాలి అనేది దైవజనుని యొక్క భారంతో గొప్ప దేవుడు ఈ యొక్క దర్శనం మనకి ఇచ్చినారు. అనుదినము ఈ యొక్క క్యాలెండర్ వాక్య భాగము సింగారు మన ఎంతో ప్రార్థన పూర్వకంగా చేసినారు. ఆ ఒక అనుభవము ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి దేవుని వాక్యము అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈరోజు సోమవారము ఒక దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది ప్రియులారా. తెలుగు మరి కన్నడలో, ఇంగ్లీష్లో చదువుతాను, గమనవలసిందిగా మన కోరిక ఉంటుంది. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. Thy prayers and thine alms are come up for a memorial before God అని మనం అక్కడ చూస్తున్నాం ప్రియులారా. అంటే దేవుని సన్నిధికి అది వచ్చినట్లుగా మనం చూస్తున్నాం, అది జ్ఞాపకార్థంగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఎవరి గురించి ఈ మాట చెప్పబడింది అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇది కొర్నేలి అనే ఒక భక్తుని గురించి ఈ మాట చెప్పబడుతుంది. మన జీవితంలో ప్రార్థన, మళ్ళీ ఇంగ్లీష్లో ఆల్మ్స్ అని ఉంటుంది, అయితే తెలుగులో ధర్మ కార్యములు అని ఉంటుంది. ఆల్మ్స్ అంటే ధర్మ కార్యం, అంటే పేదలకి సహాయం చేయుట, లేక లేని వారికి మనకు సహాయ హస్తం చేయుట అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది, నేను చదువుతున్నాను. మీరు ప్రార్థన మనుషులకి కనబడేటట్లు చేయకూడదు అని అక్కడ చెప్తుంది. అంటే ప్రార్థన అనేది మనుషులకు చూపెట్టుకునేదిగా మనం చేయకూడదు. ప్రార్థన అనేది మళ్ళీ ధర్మ కార్యం అనేది, అంటే సహాయం చేయుట, ఇవి రెండు చాలా సీక్రెట్గా చేయాలి ప్రియులారా, రహస్యంగా చేయాలి. మనకు సంఘంగా అనుమతించబడింది ఏది? సంఘ ప్రార్థన చేయడానికి, సంఘంగా ఉపవాస ప్రార్థన చేయడానికి అది అనుమతించబడింది. అయితే వ్యక్తిగతంగా నీ ఒక గదిలో పోయి రహస్యంగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం ఎంతో తేటగా చెప్తుంది. రహస్యంగా ప్రార్థన చేయాలి, మళ్ళీ రహస్యంగా ధర్మం చేయడం లేక ఇవ్వడము మనం నేర్చుకోవాలి. అందుకే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు చూస్తే, అక్కడ దేవుని ఈ యొక్క రహస్యంగా ఇచ్చే గురించి ఒక మంచి మాట రాయబడింది ప్రియులారా. ఏం రాయబడుతుంది అని మనం చూసినట్లయితే, అక్కడ మనం చూస్తాము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనము, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషుల ఎదుట చూపెట్టుకోవడానికి నీవు ఈ కార్యం చేయవద్దు అంటాడు.
దానికి తెలుగులో ఏమంటారంటే నీతి కార్యము అంటారు. చూసారా, అక్కడ ధర్మ కార్యము అని అపొస్తలుల కార్యం 10:4 చూస్తే, మత్తయి సువార్త 6:1 ఏం చూస్తున్నాము? నీతి కార్యము అని మనం చూస్తున్నాం. అంటే ఇంత చక్కగా దేవుని వాక్యం రాయబడింది. అది నీతి కార్యంగా, నీతిగా ఎంచబడే కార్యంగా, ఒక ధర్మ కార్యంగా నీ జీవితంలో అది అనుభవపూర్వకంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? రహస్యంగా ఉండాలి అని చెప్పబడుతుంది. అందుకే ఎట్లా చేయాలి? రహస్యంగా, మనుషులు కనబడకుండా చేయాలి. అదే 2వ వచనంలో ఏమంటుందంటే, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని చేయకూడదు. మనుషులకు చూపెట్టుకోవడానికి చేయకూడదు, మనుషుల ద్వారా ఘనత పొందడానికి కూడా చేయకూడదు. చాలామంది ఏం చేస్తామంటే, సంఘంలో ప్రత్యేకంగా ఎవరికి చేయాలంటే దేవుని బిడ్డలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇచ్చేవారుగా నేర్చుకోవాలి. నీ పేదరికంలో కూడా, నీకు కొరత ఉన్నప్పటికి కూడా ఏదో ఒకటి ఇచ్చేది ఫస్ట్ దేవునికి, తర్వాత సంఘంలో దేవుని బిడ్డలకి అక్కర కలిగి ఉన్నవారికి ఇవ్వాలి. దేవుని దాసులైతే ఏంటి, దేవుని పరిచర్యకైతే ఏంటి, దేవుని బిడ్డలకైతే ఏంటి, మనం ఇచ్చేది మన జీవితంలో నేర్చుకోవాలి. అందుకే అక్కడ చెప్పబడుతుంది, మనుషులకు చూడాలని చేయవద్దు, మనుషుల ఘనత కొరకు కూడా నువ్వు చేయవద్దు అని మనం చూస్తాం. అంటే మన జీవితంలో ఇది నేర్చుకోవాలి. మనుషుని యొక్క ఘనత కొరకు మనం ఏమీ కూడా చేయకూడదు. మనుషుల ఘనత కోరి మనం ఎప్పుడు కూడా కోరుకునేవారుగా ఉండకూడదు. అదే 3వ వచనం ఏం చెప్తుంది అంటే, మత్తయి సువార్త 6:3 నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మ రహస్యంగా నిమిత్తము చేయాలి. రహస్యంగా చేయాలి. ఎట్లా చేయాలంటే, నీ కుడి చేయి ఇచ్చింది నీ ఎడం చేయికి తెలియకూడదు అంట. అంటే నేను అర్థం చేసుకున్నది ఒక కుడి చేయి ఎడం చేయి ఏమంటే, ఎగ్జాంపుల్గా చెప్తాను. మనం ఈ ఒక శరీరంలో ఈ బలం, ఇది కుడి చేయి ఎడం చేయి ఇక్కడ ఉంటున్నాయి. ఉదాహరణకు నేను కుడి చేయి అనుకున్నాను, నేను కుడి చేయిగా నేను ఇస్తున్నాను. ఎడం చేయికి తెలియకూడదంట. ఎడం చేయి ఎవరు? నా భార్యని అనుకుందాం. చాలామంది ఏం పొరపాటు చేస్తామంటే, మనం చేసేది చెప్పుకుంటాం. ఎవ్వరికి చెప్పుకోలేకపోయినా భార్యకి చెప్పుకుంటాం, పిల్లలకైనా చెప్పుకుంటాం, సహోదరులకైనా చెప్పుకుంటాం. ఇట్లా చెప్పుకుంటే మీకు రావలసిన ప్రతిఫలము లేక దీవెనలు మీరు పోగొట్టుకున్నారు అక్కడ చెప్పబడుతుంది. మీరు పోగొట్టుకున్నట్లే. అందుకే రహస్యంగా ఉండాలి. ఎవరికి తెలియకూడదు. అది నీ దేవుడికి ప్లస్ నీకు తప్ప ఇంకెవరికి చెప్పకూడదు. నీ భార్యకు, చాలా మంది భార్యకు చెప్పుకొని చస్తారు. అట్లా చేయకూడదు. చెప్పకూడదని కాదు, అయితే రహస్యంగా చెప్పాలి. ఇవ్వాలంటే అన్నప్పుడు దేవుని వాక్యం పాటించాలి. దేవుని వాక్యం కంటే నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితుడు ఎవరు గొప్పవాళ్ళు కాదు. అందుకు నేర్చుకోవాలి అని చెప్తున్నాను. అందుకే మనుషుల చూడాలని చేయవద్దు. రెండోది, మనుషుల ఘనత కొరకు చేయవద్దు. నీ కుడివైపు చేయి చేసింది ఎడమ చేయికి తెలియకూడదు అని చెప్పబడుతుంది. ఇట్లా చేస్తే ఏమంటుంది? ఇట్లా చేస్తే ఏమవుతుంది? 4వ వచనంలో రాయబడింది, నీ రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. అదే 5వ వచనంలో చెప్తాడు. 6వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తాడు? 4వ వచనంలో రహస్యమందు చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 5వ వచనంలో కూడా రహస్యంగా ప్రార్థన చేసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని. అంటే కొర్నేలి ప్రార్థన మళ్ళీ ధర్మకార్యం లేక ఇచ్చేది రెండు రహస్యంగా చేసినాడు. అందుకే అక్కడ రాయబడింది. అందుకే నీ ప్రార్థన రహస్యంగా ఉంటుందా? నీ జీవితం రహస్యంగా ఉంటుందా? నీవిచ్చేది రహస్యంగా ఉంటుందా? లేక అంత టంటం కొడుతున్నావు? ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే లూకాలో ఒక మాట చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? 11వ అధ్యాయం 41వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, ప్రియులారా, కాగా మీకు కలిగినవి
ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్యు శుద్ధిగా ఉండును. కలిగింది ఏం చేయాలంట? ఇయ్యాలంట. ఏం చేయాలి? దానం చేయాలి, ధర్మం చేయాలి. కలిగింది ఏం చేయాలంట? ఏం లేదండి, మనకేముంది అంత. దేవుడు ఉన్నప్పుడే చెప్తాడు, లేని వారికి కూడా చెప్తాడు, ఎంత త్యాగం చేస్తాడో అని చూడడానికి కూడా చెప్తాడు. అది 12వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటాడంటే, మీకు కలిగిన వాటిని, అంటే లూకా 12వ అధ్యాయం 33వ వచనము, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ఎంత కష్టకరము! మాకు కలిగింది అమ్మి ధర్మం చేయాలంటే ఇంకేం ఎందుకు మనం సంపాదించాలా? భార్య పిల్లలని మనకేం ఉండకూడదా అని చెప్తున్నారు. అయితే నీకు అవసరమైన కంటే ఎక్కువ ఏముందో అది అమ్మాలి, ప్రభు వాక్యానుసారంగా ఇవ్వాలి. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. ఇది మనం నేర్చుకోవాలి. దీంట్లో ఇట్లా చేస్తే ఏం ఆశీర్వాదం అంటే, అక్కడ చెప్పబడుతుంది, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఏం చేయాలంట? పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకోవాలంట. ఎక్కడ? పరలోకమందు. అట్లా ఉంటే 34వ వచనంలో ఏం చెప్తాంటే, మీ ధనం ఎక్కడుందో అక్కడ మీ మనస్సు ఉంది అంటారు. అంటే ధనం ఎక్కడ సంపాదించుకోవాలి, ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకమందు. ఇక్కడ కాదు. ఇక్కడ అవసరం ఎంత ఉందో అది వాడుకోవాలా, మిగతాది పరలోకం కొరకు మనం వేయించుకోవాలి, త్యాగం చేసుకోవాలి, సమర్పించుకోవాలి. చాలామందికి ఇది లేదు, ఇంకా కావాలి కావాలి కావాలి, ఎంత ఉన్నా తృప్తి లేదు. దేవుడు ఎంత ఇచ్చినా ఇచ్చేది లేదు, తీసుకునేది తెలుసు కానీ ఇచ్చేది లేదు. యేసుప్రభువు చెప్పారు ఏంటి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే ఆశీర్వాదకరం అని. అందుకే ఒక అనుభవంలో రావాలి, లేకపోతే జీవితంలో ప్రతిఫలం పరలోకమందు ఉండదు. పరలోకమందు అక్షయమైన ధనము నీ కొరకు లేదు, అక్షయమైనది నీ కొరకు లేదు. క్షయమైనది ఇక్కడే ఉంది. ఇక్కడంతా క్షయం చేసుకుంటున్నావు. పరలోకమందు ఏముంటుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ సంఘంలో, నీ ఇరుగు పరుగులో, నీకు తెలిసిన విశ్వాసుల్లో ఎందరో కష్టాల్లో ఉన్నారు. సేవకులు ఎందరో కష్టాలు ఉన్నారు. పేదరికంలో ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి సాయం చేసేవారు లేరు. సంఘంలో దేవుడు నీకు పెట్టాడు, నీ బాధ్యత అది చేయాలి. చేయకపోతే పరలోకమందు గొప్ప ధనం, నీవు గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుని వాడిగా ఉంటావు. అలాంటిది కాకుండా దేవునికి మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, మీ బిడ్డలందరూ మీ వాగ్దానం తగినట్లు సమర్పించుకొని బతకడానికి సాయం చేయండి. అనేకులకి ఇచ్చారు, తీసుకున్నారు, కానీ ఇచ్చే మనస్సు సంఘంలో లేదు. గుడ్డి వాళ్ళుగా వాళ్ళు జీవిస్తున్నారు. వారితో మాట్లాడండి. సంఘంలో పరిచర్య, దేవుని పరిచర్య చేస్తాం అంటున్నారు. చాలామంది వాక్యం బోధించుటనే వాళ్ళు పరిచర్య అనుకున్నారు, పాట పాడేదే పరిచర్య అనుకున్నారు. ఒకరినొకరు ఆదరించడము, వారి కష్టాల్లో ఆదుకోవడం, వాళ్ళకి సాయం చేయడం గొప్ప పరిచర్య వాళ్ళకి తెలియదు ప్రభా. ఉన్నప్పటికీ వాళ్ళు చేయట్లేదు. అలాంటి వారి మనస్సు, హృదయము విప్పండి. సంఘంలో పేదవాళ్ళు, కష్టాలు ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్న వారిని ఆదుకోండి. వారికి సాయము మీ నుండి, సంఘం ద్వారా, పరిశుద్ధుల ద్వారా, వారి అవసరత మీ సమృద్ధి ద్వారా, క్రీస్తు మహోదైశ్వర్యం ద్వారా వారి కొరత తీర్చబడడానికి సాయించండి. ప్రార్థన కోరికలు పెడుతున్న వారి ప్రతి ఒక్క ప్రార్థన వినండి. వారికి సాయం చేసి మీ సహాయ హస్తంతో వారికి నడపండి. సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ, మీరు అడుగు కంటే ఊహించుకంటే అత్యధికంగా చేసే దేవుడు, గొప్ప కార్యం చేసే దేవుడు మీరైనందుకు
సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఆ రీతిగా నడిచేటట్లు మాకు సాయం చేయమని మహిమగల క్రీస్తు నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.